హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ టైలర్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కానీ వీడియోస్ పెట్టడం అయితే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. రంజాన్ సీజన్ కదా, ఎలాగోలా కష్టపడి అయితే ఒక వీడియో అయితే తీశాను. చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అయితేనే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అది టిప్స్తో సహా ఈజీగా తెలుస్తాయి. ఈ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత జారుడు క్లాత్ అయినా ఎంత నీట్గా వచ్చిందో. కొంచెం కూడా చుంచులు బుగ్గలు ఏది లేకుండా నీట్గా అంటే నీట్గా వచ్చింది. ఇట్లా గనక స్టిచ్చింగ్ చేసుకోవాలి మీ బ్లౌజులు మీరు అనుకుంటే మాత్రం నా వీడియోస్ ఫాలో కండి. మీకు ఈజీగా మీ బ్లౌజులు మీరు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నేను కూడా ఈ బ్లౌజ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. చూడండి, హ్యాండ్ పొడవు అయితే కొద్దిగా ఎక్కువైంది. నేను హెమ్మింగ్ కోసం అని తీసుకున్నాను. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం పై వైపున లైనింగ్ వేసి జాయిన్ చేసిన తర్వాత ఉల్టా అంటే తిరిగేసాను. దాంతోనే పొడవు అనేది ఎక్కువైపోయింది. ఇలాంటి మిస్టేక్స్ మ్యాక్సిమం అందరూ చేస్తారండి. మిస్టేక్ అయింది కదా అని డల్ అస్సలు కావద్దు. ఇది చాలా కామన్ ప్రాబ్లం, చిన్న చిన్న మిస్టేక్. కాకపోతే మనమే ఏం మిస్టేక్ చేసామో తెలుసుకొని స్టిచ్చింగ్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలండి. ఎందుకంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పడం కాకుండా మన దగ్గర ఉన్నప్పుడే బ్లౌజు అందులో ఏదైనా మిస్టేక్ ఉందా, పర్ఫెక్ట్గా ఉందా అని మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మిస్టేక్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోగానే మాకు రాదేమో, ఈ స్టిచ్చింగ్ నాకు రాదేమో అని చాలా డిమోటివేట్ అవుతారు. కాకపోతే అది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఎక్కడైనా అవుతాయి అట్లాంటి మిస్టేక్స్. పెద్ద పెద్ద షాప్స్ బోటిక్స్లో కూడా అవుతాయి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే దాని లోటుపాట్లన్నీ వాళ్ళే గెస్ చేసుకోగలుగుతారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే తెలుసుకుంటారు కాబట్టి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ అంటే రీసెట్ చేసి కస్టమర్కి ఇస్తారు. వాళ్ళు వేసుకున్న తర్వాత పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా అని వాళ్ళు షాప్లో బోటిక్లో వాడే సీక్రెట్ ఇదే. మ్యాక్సిమం బ్లౌజ్ను 1-2 సార్లు వాళ్ళు చూసుకుంటారు. మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, ఫిట్టింగ్ వేయడానికి ముందు ఒకసారి చూసుకుంటారు, ఫిట్టింగ్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇదైతే బ్లౌజ్ మ్యాక్సిమం అయిపోయింది. హ్యాండ్స్ జాయింట్, షేప్ బెల్ట్, ఉక్స్ కాజా బెల్ట్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫిట్టింగ్ చేయడానికి ముందే నేను ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్ కానీ, హ్యాండ్స్ పొడవు, ఫ్రంట్ బ్యాక్, మనం సైడ్ జాయింట్ చేసే దగ్గర పైనుంచి కింది వరకు సమానంగా ఉందా మొత్తం ఒకసారి అయితే చూసుకుందామని. నాకు ఇది అలవాటు. ఖచ్చితంగా ఫిట్టింగ్ చేయడానికి ముందు మొత్తం ఒకసారి అయితే రీచెక్ అయితే చేస్తాను. దీనివల్ల ఎలా అంటే మనకు టైం ఎక్కువ తీసుకోకుండా ఫస్ట్ ఈ ఫిట్టింగ్ మొత్తం చేయడానికి ముందే ఒకసారి మెజర్మెంట్స్ అన్ని చూసుకోండి. అంతా ఓకే అనుకుంటేనే నెక్స్ట్ ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి. చూడండి, బార్డర్స్ అయితే కుట్టేశాను. ఫస్ట్ అయితే కుట్టిన తర్వాత చెక్ చేశాను. దాంతోనే హ్యాండ్స్ పొడవుగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆ బార్డర్స్ విప్పదీసేసి మళ్ళీ కొంచెం లోపలికి మలుపుకొని, మనం హెమ్మింగ్ లాగా స్టిచ్చింగ్ చేస్తాం కదా అట్లా మలుపుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. తర్వాత బార్డర్ జాయిన్ చేస్తున్నాను. బార్డర్ వేసినప్పుడు కూడా చూసుకోండి, ఎగ్జాక్ట్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అట్లా స్టిచ్ లాస్ట్ లోపలికి ఖర్చులకి వెళ్ళిపోతుంది. కాబట్టి బార్డర్ ఒక్కోసారి పెద్దగా ఉంటే ఫుల్ హ్యాండ్ మొత్తం వేసుకోవచ్చు, కానీ ఇది చాలా చిన్నది కదా. ఎగ్జాక్ట్ మిడిల్లో కొలతలు చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఉమెన్స్ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ అయితే నేర్చుకోవాలండి. ఇప్పుడైతే చాలా ఉన్నాయి ఆన్లైన్ బేస్డ్ వర్క్స్ అయితే. అట్లా కొంచెం చదువుకొని ఉంటే ఆన్లైన్లో చేసుకునేవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా లేదు మాకు పెద్దగా చదువు రాదంటే ఈ స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్ అండి. అట్లాంటి వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా అసలు చదువుతో సంబంధమే లేదు. మనకు వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది.
ఎందుకంటే వేరే ఎవరి మీద ఆధారపడకూడదు ఫ్రెండ్స్. లేడీస్ అయితే ఎంత హస్బెండ్ ఖర్చులు అవన్నీ చూసుకున్నా కానీ మనము కొంచెం మన ఓన్ ఖర్చుల కోసం కానీ మన ఓన్ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మనము అప్పుడప్పుడు ఖర్చు పెడుతూ పిల్లలకు ఖర్చు పెడుతూ మన దగ్గర డబ్బులు ఉంటే అది ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరి మీద ఆధారపడకపోవడమే మంచిది. మనం ఇంకా కావాల్సి వస్తే ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, కానీ మనం ఎవరి మీద ఆధారపడకూడదు ఫ్రెండ్స్. అస్సలు వాల్యూ ఉండదు ఉమెన్స్ అయితే. ఎందుకైనా మంచిది ఏదో ఒక వర్క్ అయితే నేర్చుకోండి. ఇప్పుడైతే వీడియో చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్టు అటువైపున సైడ్ జాయింట్ దగ్గర, ఇటువైపు రెండు వైపులా సైడ్ జాయింట్లు ఒక దగ్గరగా పట్టుకొని బ్యాక్ పార్ట్లో కొలత బ్లౌజ్తో మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. చాక్ పీస్తో ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ ఉక్స్ పట్టి సైడ్ వైపున ఉక్స్ పట్టి కొలత బ్లౌజ్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఉక్స్ పట్టి సైడ్ వైపున ఒక భాగం తీసుకొని మన స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లో కూడా ఉక్స్ పట్టి వైపే ఎగ్జాక్ట్ కొలతలు తీసుకోవాలి. అట్లాగే కాజా పట్టి వైపు ఇట్లాంటి ఫిట్టింగ్ కనుక వేస్తే అసలు మీకు రిపేర్ కానీ అస్సలే రిటర్న్ రాదండి. బ్లౌజ్ అంతా కుట్టడం ఒక పార్ట్ అయితే ఫిట్టింగ్ అనేది ఒక పార్ట్. నాకైతే చాలా అనుభవంలో అర్థమయ్యింది ఇది. కాజా పట్టి వైపు కాజా పట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ వైపు నుంచి కింది వైపు నాకు రావాలి. ఫస్ట్ హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటు నుంచి కింది వైపు నుంచి కూడా హ్యాండ్స్ వైపుకి రావచ్చు, కానీ నాకైతే ఈ పద్ధతి అయితే బాగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హ్యాండ్స్ ఇది ఒకసారి కొలతలు చూసుకోవాలి ఫ్రెండ్స్. కింద బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చాయా లేదా అని చూసుకోండి. ఒకవేళ ఫ్రంట్ వైపు ఏమైనా ఎక్కువ అనిపిస్తే ఈ చంక దగ్గర హ్యాండ్కు ఫ్రంట్కి జాయిన్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ కొద్దిగా క్లాత్ ఎక్కువ తీసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. సమానంగా వస్తే పర్వాలేదు, కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే అక్కడ చంక దగ్గరనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొలత బ్లౌజ్ నుంచి హ్యాండ్ లూజ్ తీసుకుందాము. ఖచ్చితంగా ఉల్టా తీసుకొని హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొలత బ్లౌజ్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద మార్కింగ్ చేసుకుంటూ మధ్యలో ఒక కొలత, కింది వైపున ఒక కొలత, మధ్యలో మిడిల్లో మళ్ళీ ఆమ్ రౌండ్ చెంక దగ్గర, ఈ మూడైతే మ్యాక్సిమం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడైతే మధ్యలో తీసుకుంటున్నా. ఇక్కడి వరకు స్టిచ్చింగ్ చేసేయండి ఫస్ట్. నెక్స్ట్ చంక దగ్గర ఎగ్జాక్ట్ మిడిల్ షోల్డర్ జాయింట్ దగ్గర పట్టుకొని చూడాలి. అట్లాగే కొలత బ్లౌజ్లో కూడా షోల్డర్ మిడిల్లో పట్టుకొని కొంచెం టైట్గా లాగినట్టు రెండు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇప్పుడైతే ఒక మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఈ ఫిట్టింగ్లో అయితే అస్సలే మిస్టేక్ అనేది రాదండి. ఎవరైనా గుడ్డిగా నమ్మచ్చు. ఇది నమ్మి మీరు ఫిట్టింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడైతే కింది వరకు ఒక స్టిచ్చింగ్ అయితే వేసేయండి. కింద ఎడ్జ్లో ఖచ్చితంగా రబ్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ స్టిచ్చింగ్ వేసినప్పుడు. ఇప్పుడైతే రెండో వైపున కూడా ఒకసారి అయితే కొలతలు చూసుకుందాము. హ్యాండ్ నుంచి కింది వరకు నాకైతే సమానంగానే వచ్చాయి, కానీ ఒక్కో బాడీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. కొందరికి రాకపోవచ్చు, అప్పుడు మనం ఈ చంక దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం స్టిచ్చింగ్ వేసాం కదా ఒక వైపున, దాన్నే మెజర్మెంట్గా తీసుకుంటున్నా. ఎందుకంటే రెండు చేతులు సమానంగా వస్తాయి, రెండు వైపులా సమానంగా మెజర్మెంట్ అనేది సెట్ అవుతుంది. ఎంతో కొంత వరకు నేర్చుకొని మన పిల్లలవి స్టిచ్చింగ్ చేసుకున్న బెటరే అండి. ఎందుకంటే ఈ రోజుల్లో అయితే ఎవరి మీద ఆధారపడడానికి అస్సలు లేదు. వాళ్ళు ఇచ్చింది 10 రూపాయలు అయినా నేను 100 రూపాయలు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను అని గొప్పగా చెప్పుకునే రోజులు ఇవి. మ్యాక్సిమం ఎవరి దగ్గర ఒక రూపాయికి అయితే ఆశపడకూడదు.
ఇంకా హస్బెండ్ అన్నీ చేస్తాడు, అన్నీ చూసుకుంటాడు, మాకేం టెన్షన్ లేదు అనుకున్నా పర్వాలేదు, మీరు ఏదో ఒక వర్క్ నేర్చుకొని ఉండండి. ఎందుకంటే ఆ వర్క్ మీకు ఎప్పుడన్నా ఉపయోగపడచ్చు, మీకోసం మీకైనా ఉపయోగపడచ్చు. ఇంకా ఈ స్టిచ్చింగ్ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే అసలు ఎన్ని లాభాలు అండి. అవి అర్థం కావు. మనం ఒక డ్రెస్ లూజ్గా ఉంది, స్టిచ్చింగ్ పోయిందని బయటకు వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకుంటే 50 రూపాయలైనా, కనీసం ఒక కుట్టేస్తే 50 రూపాయలైనా తీసుకుంటారు. అట్లాంటివి మనం ఆల్ట్రేషన్స్ చేసుకున్న బెటరే అండి. ఆల్ట్రేషన్స్ మన బ్లౌజులు మన పిల్లలవి ఈ మట్టుకైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకసారి అటొక కుట్టు ఇటొక కుట్టు అయితే ఫిట్టింగ్ కోసం పెట్టేశాం కదా, బ్లౌజ్ అయితే ఒకసారి మెజర్ చేసుకోండి. కొలత బ్లౌజ్ నుంచి కింది వైపున ఉక్స్ పట్టి నుంచి పట్టుకొని కాజా పట్టి వరకు మంచిగా రెండు సమానంగా తీసుకొని ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ అర్థమైపోతుంది మనకు ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అనేది. కాజా పట్టి దగ్గర కాజాలు వేస్తాం కదా ఉక్కలు పెట్టుకునే దగ్గర, అక్కడ కుట్ట అయితే ఇట్లా సమానంగా వచ్చిందండి. నాకు కాజా పట్టు అయితే వెడల్పు ఎక్కువ పెడతాను నేను, కానీ కుట్టు వరకు సమానంగా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఒక కుట్టు వేసాం కదా, దాని పక్కనే ఒక పాదం అంతా ఖర్చు పెట్టుకొని స్ట్రేట్గా అయితే ఇంకో 2-3 కుట్లు అయితే వేసుకోవాలి మనకు అవసరం ఉన్నట్టు. నేనైతే మ్యాక్సిమం 4 వేస్తాను. ఖచ్చితంగా పాదం అంత మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి, పాదం మందం మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు టైట్ అయిందని ఒక స్టిచ్ విప్పితే మళ్ళీ బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ కావాలి. కొంచెం లావ్ అయినా అట్లా స్టిచ్ అయితే విప్పుకొని వేసుకుంటారు కదా బ్లౌజ్లో, అప్పుడు కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి. ఎందుకంటే ఒక సైడ్ కొంచెం లాంగ్ అట్లా దూరము దగ్గర కుట్టు రావద్దు, సమానంగా స్ట్రేట్గా వచ్చేటట్టు వేసుకోవాలి. తర్వాత ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ట్రాస్ ఉంటుంది కదా. ఎడ్జ్లో ఇది మెయిన్ కుట్టు డాట్ పెడుతున్నా చూడండి చగ్గిస్తోని, ఇది రెండోది. 3 కంటిన్యూ నీట్గా స్ట్రేట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఆఖరి కుట్టు సైడున ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఇట్లా టక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. 2 వైపులా కట్ చేసుకుంటున్నాను, అటువైపున ఇటువైపున. ఇట్లా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇట్లా టక్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కంపల్సరీ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే పర్వాలేదు, ఓవర్లాక్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, నేనైతే ఇట్లానే చేస్తా. ఎవరి కస్టమర్ బ్లౌజులు అన్నీ, ఆ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఏది స్టిచ్ చేసినా ఇంతే. ఎడ్జ్లో టక్స్ ఇస్తాను, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ ఉతికినప్పుడు ఇట్లా దారం పోగులు వెళ్ళినట్టు అంతా చిందరవందరగా అట్లా అనిపిస్తాయి కదా, ఇట్లా కట్ చేయడం వల్ల అస్సలు పోగులు బయటకు రావు ఫ్రెండ్స్. ఇట్లా ట్రై చేసి చూడండి మీరు, ఇదైతే చాలా మంచి టిప్పు. ఇట్లా పోగులు అస్సలే బయటికి రాకుండా మనం ఓవర్లాక్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎడ్జ్కి ఒక కుట్టు అయితే వేసుకున్నాను, ఆ కుట్టు సైడ్ ఇట్లా టక్స్ ఇచ్చుకుంటున్నాను. నేనైతే అందరు కస్టమర్స్కి ఇలాగే ఫినిషింగ్ ఇస్తాను ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ లేదు, ప్రతి వాళ్ళకి ఇట్లా చేస్తే ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. నీట్గా అంటే నీట్గా ఉంటుంది. ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి బ్లౌజ్ని ఇలా పరిచి చూసుకోండి ఒకసారి. మనకి ఇక్కడ ఇంకా అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఇట్టే అర్థమైపోతుంది చూడగానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.